హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు మా అక్కయ్య గారు అబ్బాయి కొబ్బరి లౌజ్ అడిగాడని కొబ్బరి లౌజ్ చేస్తాండి. అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉంటాడండి. అబ్బాయికి కొబ్బరి లౌజ్ కావాలంటండి. ఇంకా చెక్కలు చక్రాలు అవి కూడా కావాలంటండి. అవి అయిపోయినాక కొబ్బరి లౌజ్ చేయడానికి 10 చిప్పలు కొబ్బరి చిప్పలు తీసుకున్నారండి. కొనుక్కొచ్చి కొట్టారండి. కొబ్బరి చిప్పలు కొట్టిన తర్వాత ఇలా తురుము పడుతున్నారండి. 10 చిప్పలకి కేజీన్నర బెల్లం పట్టిద్దంటండి. అందుకని అలా చేస్తున్నామండి. కొబ్బరి తురమటం అయిపోయినాక దాని చుట్టూ ఉన్న తీయకపోతే మళ్ళీ మనం కొబ్బరి చిప్ప పెట్టగానే అది బాగా తురుము రాదండి. అట్లా. అందుకని కొబ్బరి చిప్పకి అది తురుము అంతా శుభ్రం చేస్తూ ఉండాలండి. అయ్యో చూడండి, కొబ్బరి తురుము ఎంత తెల్లగా కనిపిస్తుందో. ఇదివరకు అయితే కొబ్బరి దీంతోనే తురిమేవాళ్ళండి. ఇప్పుడు మిక్సీకి వేస్తారండి ఎక్కువ శాతం. అదిగోండి, మిక్సీ పట్టడం అయిపోయిందండి. బెల్లం నల్లగొట్టి దానిలో వేసి పొయ్యి మీద పెట్టి తిప్పుతున్నారు చూడండి. అదిగోండి, బెల్లం నల్లగొట్టడం అయిపోయిందండి. బెల్లం నల్లగొట్టడం అయిపోయినాక పొయ్యి మీద పెట్టి దాన్ని కరగనివ్వాలండి. మొత్తం బాగా కరగనిచ్చాక పాకం వచ్చే పనే లేదండి. దానికి పాకం రాకుండా కరిగిపోతే చాలండి. కరిగిపోయి బుడకలుగా వస్తే కొబ్బరి వేసి తిప్పాలండి. దానిలో చూడండి ఎలా తిప్పుతున్నారో. అది కరిగిపోయే వరకు తిప్పాలండి. బెల్లంలో కూడా 2 రకాల బెల్లాలు ఉన్నాయండి. అదిగోండి, తిప్పడం అయిపోయినాక కరిగిందండి. కొబ్బరి వేస్తున్నారు. బాగా తిప్పుతూనే ఉండాలండి. అది కొబ్బరి లేకపోతే ఉండలు కట్టిపోయిందండి. తిప్పడం ఒక్క నిమిషం లేట్ అయినా కూడా అడుగు మాడిద్దండి. అదిగోండి, అలా తిప్పుతూనే ఉండాలండి. నిమిషం కూడా గ్యాప్ లేకుండా తిప్పుతూనే ఉండాలండి. దాన్ని మొత్తం వేయడం అయిపోయిందండి. కానీ ఇది మాత్రం చాలా ప్రాసెస్ అండి. బాగా తిప్పాలి. చేతులు కూడా నొప్పులు వస్తాయండి. తిప్పి గంట సేపు పైన పట్టిద్దండి అది బాగా చెక్కలాగా రావడానికి. చూడండి, ఇంకా తిప్పుతూనే ఉన్నారండి. చేతులు నొప్పులు వస్తాయండి. అది తిప్పి అదిగో చూడండి, ఆ నీరంతా ఇనికిపోయిందండి. ఇనికిపోయి ఇప్పుడే దగ్గర పడుతుందండి. బాగా లేట్ అయిద్దండి ఇది. అదిగోండి, ఆ నీరంతా పోతుందండి ఇప్పుడిప్పుడే. అదిగో చూడండి, నీరంతా పోయి ఇట్లా వచ్చిందండి. పొడిలాడుతా వచ్చిందండి. మంట మాత్రం హైలో పెట్టకూడదండి. ఎప్పుడు కూడా చాలా సిమ్లోనే పెట్టి తిప్పుతూ ఉండాలండి. అదిగోండి చూడండి, అయిపోయిందండి. ప్లేట్ చుట్టూరు సమాంతరంగా లాగాలండి. అదంతా సమాంతరంగా లాగినాక కొంచెం నెయ్యి వేసి దాన్ని మళ్ళీ ఎడ్జులు చుట్టూరు నెయ్యి వేసి సమాంతరంగా చేయాలండి గంటెతోటి. అదిగో చూడండి, ఓ పక్క అయిపోయిందండి. ఇంక రెండో పక్క నుంచి లాక్కుంటూ వస్తున్నారండి. అలా లాగడం వల్ల చెక్క పలసగా వచ్చిద్దండి. ప్లేటు పెద్దదే ఉండాలండి. కొబ్బరి లౌజ్కి చిన్న ప్లేట్ అనుకో అంత మందంగా వచ్చిందండి చెక్క, అంత టేస్ట్ రాదు. అలా మన ఇష్టం వచ్చినట్టు చాకుతో కట్ చేసుకోవచ్చు. మన ఇష్టం అండి. అలాగైనా కట్ చేస్తాం. మనకి ఇష్టం వచ్చిన రౌండ్స్లో కట్ చేసుకోవచ్చు అండి. మేమేమో స్ట్రైట్గా ముక్కలుగా వస్తున్నామండి. నిలువుగా కోసాక మళ్ళీ అడ్డంగా కోస్తున్నామండి. బాక్స్ షేప్లో గీస్తున్నామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి